ఫ్రెండ్స్ నైట్ నేను క్యాంపింగ్ ఇట్లాంటి ఒక ప్లేస్లో వేసుకున్నాను అనమాట. సేఫే. నైట్ 1 o'clock వరకు ఇక్కడ కవర్ ఉన్నారు ఫుల్గా. అలా అలా స్లోగా తగ్గి తగ్గి 1 o'clock వరకు ఉన్నారనమాట. నైట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్, ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ లేదనమాట. నైట్ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఫుల్ వాటర్, ఈ ఏరియా అంతా వాటర్ లేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది వాటర్. సో ఆ బ్రిడ్జ్ అనేది మాత్రం సూపర్గా కట్టారు. నేను టెంట్ ఇక్కడ వేసుకున్నాను. నేను ప్యాన్ ఇక్కడ ఆపెట్టాను. సో ఇక్కడ నుంచి ప్యాకింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి అనమాట. రత్నగిరి మాత్రం సూపర్గా ఉంది ఇప్పుడు. యాక్చువల్గా చాలా చాలా సూపర్ అనమాట. నేను ఎప్పటి నుంచో వింటున్నాను, రావాలనుకుంటున్నా. ఫైనల్గా వచ్చాను. సూపర్ రత్నగిరి యాక్చువల్గా. అంటే ఈరోజు లిఫ్ట్లో తక్కువ దొరకచ్చు. వెళ్తాను హోటల్కి వెళ్ళి వాళ్ళకు కూడా కొంచెం థ్యాంక్ యూ చెప్పాలన్నమాట, హోటల్ పర్సన్కి. సో ఎంత ఇక్కడ ఉంటే ఎట్లా చేశాను అనమాట. బట్టలు అన్నీ టెంట్ అది బయటనే పెట్టేసాను కాసేపు. కొంతమంది బీచ్లో స్నానం చేద్దాం లేదా అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ బీచ్లో స్నానం చేస్తే అంత సాల్టీగా ఉంటుంది కదా అనేసి చేయట్లేదు. సో ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ఖాళీగా ఉందన్నమాట. ఈవినింగ్ ఫుల్ రష్ ఉంది నిన్న. ఇంత లాంగ్ బ్రిడ్జ్, సోలార్ లైట్లు ఉన్నాయి. డస్ట్బిన్స్ లేవు అనమాట ఇక్కడ. డస్ట్బిన్స్ అక్కడ లేవు. అక్కడే ప్లే గ్రౌండ్ ఉంది మామూలుగా ఆడడానికి. Where is that another one, man? నైట్ అందులో క్యాంపింగ్ చేసుకున్నాం అనమాట. క్యాబిన్ టైప్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవుతాను. ఎక్స్పెక్ట్ చేయలేదు. పంకజ్ బ్రో వల్ల మనం ఇట్లాంటి ఒక ప్లేస్కి వచ్చాను, టెంట్ వేసుకున్నాను. సూపర్ అనమాట. నేను స్టార్ట్ అవుతాయి ఇప్పుడు. స్నానం చేసి నేను ఇక్కడే ఉన్నాను, స్టార్ట్ అవ్వలేదు. అట్లా స్టార్ట్ అవుతాను. క్రౌడ్ వస్తున్నారు అట్లాగా. సండే టైం కదా. ఇక్కడ కూర్చున్నాను. సన్లైట్ వరకు బాగా ఉండింది. ఇప్పుడే కొంచెం లైట్గా డిమ్ అయింది. స్టార్ట్ అవుతాను. 10:30 అవుతుంది. హోటల్కి కూడా వెళ్ళి కలవాలన్నమాట. కలిసి చెప్పాలా పంకజ్ బ్రోకి. వాళ్ళు ఆల్రెడీ చెప్పాడు, మాట్లాడాడు. వాళ్ళు ఒకసారి కలిసి చెప్పేసి మాట్లాడదాం. మొదలవుతున్నాను బీచ్ నుంచి. హోటల్కి వెళ్ళి వాళ్ళు నైట్ మన కోసం వెయిట్ చేశారు. ఆ బ్రో కూడా వెయిట్ చేసి నన్ను గుర్తుపెట్టి అక్కడ మన పంకజ్ బ్రో ఫోటో చూపించాడంటే నాది. సో వెయిట్ చేస్తుండొచ్చు, లేకపోతే ఎలా తెలుస్తుంది. అక్కడ రోడ్ పక్కనే హోటలు. వెయిట్ చేస్తా చూస్తా నేను రాగానే ఇలా పంకజ్ బ్రో మేము పంపగా అనేసి నన్ను లోపల రమ్మన్నాడు అన్నమాట. నేను ఇంకా ఈవినింగ్ టైంలో తిన్నాను, అందుకని చెప్పి నేను తినలేదు. నేను మార్నింగ్ వస్తానని చెప్పి వెళ్ళిపోయా. సో ఇప్పుడు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పేసి ఏదైనా తిని వెళ్ళిపోతాను. సో అక్కడ ఏదో రాసి ఉంది, టెంపుల్ కూడా ఉంది అక్కడ. ఇట్లా వెళ్తున్నాను అనమాట. అవుట్ఫిట్ చూడొచ్చు మంది. సన్లైట్ అయితే బాగా ఉంది ఇక్కడ. క్రౌడ్ కూడా ఏం అనలేదు అనమాట. ఏం అబ్జెక్షన్ చెప్పలేదు. అటు ఒక బీచ్ ఉంది, రోడ్డు వెళ్తుంది. అప్పుడు వెళ్ళి వాళ్ళకి నేను పరిచయం చేస్తా. అక్కడికి వెళ్తాం, హోటల్కి వెళ్దాం, హోటల్లో కలుద్దాం. నేను హోటల్కి వస్తాను. కూర్చున్నాను ఇక్కడ. 12 మొదలవుతుంట. ఇప్పుడు 12, 11 అవుతుంది. ఏదైనా ఏం తింటా అడిగారు. లంచ్ అని చెప్పాను. తినేసిన తర్వాత వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ చెప్పేసి స్పీకర్ ఉంది. స్పీకర్ కూడా ఇచ్చారు. ఆంటీ రిసీవ్ చేసుకున్నారు, ఇచ్చామన్నారు. ఫ్యాన్ వేసారు. ఇప్పుడు ఈయన ఫ్యాన్ వేసారన్నమాట. బీచ్ స్టైల్లో ఉందన్నమాట. హోటల్ చూడొచ్చు.
హోటల్కి వచ్చాను. తర్వాత కాసేపు ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఇందులో సాంగ్లు కూడా ఫుల్ పెట్టి కాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతున్నాను. నాకు తినేసామాట, మంచి ఇచ్చారు. పంకజ్ బ్రో చెప్పేసి వెళ్ళారు నిన్నే. ధన్యవాదాలు. ధన్యవాద్ జీ. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను నేను. సో ఆ హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాను అనమాట. ఛార్జింగ్ లేకపోతే తర్వాత ఒక బైకులు, తర్వాత ఒక కార్లో కూడా లిఫ్ట్ దొరికింది. తర్వాత మళ్ళీ ఒక డైరెక్ట్ బైక్ అనమాట. ఇక్కడ టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్లో తీసుకొచ్చి వదిలేశారనమాట. లోనికి ఒక 10 minutes వాక్ చేస్తే టెంపుల్కి వెళ్ళొచ్చు అనేసి చెప్పేసి ఆయన ఇటు వెళ్ళిపోయారనమాట. సో ఇట్లా ఉంది లొకేషను. ఆ వచ్చే దారిలో అయితే సూపర్గా, ఇంకా రత్నగిరి నుంచి ఇట్లాగా గణేష్ పూలే అనే ప్లేస్కి వచ్చేటప్పుడు సూపర్ బీచ్ వ్యూ అనమాట. బీచ్ సైడ్నే రోడ్ సైడ్ బీచ్ అనమాట. అది కూడా హిల్ పైన. నేను రికార్డ్ చేయలేకపోయాను. రిటర్న్ మళ్ళీ ఇటు వెళ్తే ఖచ్చితంగా రికార్డ్ చేస్తాను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. బ్యాగు, లిఫ్ట్ బోర్డు ప్లస్ వాటర్ బాటిల్ ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోవాలి. లిఫ్ట్ ఇట్లాగా బ్యాక్ సైడ్ పెడతాం. వాటర్ బాటిల్, ఎంట్రన్స్ ఏమైనా తీసుకోవాలా మనం, మనకి అవసరం అనుకుంటే ఎంట్రన్స్ బాగా పెట్టినారు. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎన్ని వెహికల్స్ టెంపుల్కి వెళ్తున్నాయి అనుకుంటా. మేబీ జీజే గుజరాత్ నుంచి కూడా ఉంది వెహికల్. సో లోపలికి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. టెంపుల్ దగ్గరికి నడుచుకుని వస్తాను ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గర రాగానే లక్కీగా వర్షం పడుతుంది. ఆంధ్ర వేలో ఎక్కడ వర్షం పడలేదు. సో ఫుల్గా వర్షం అయితే ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. గణపతి పూలే రత్నగిరి. సో లోపలికి వెళ్తాను ఇటువైపు. టెంపుల్ లోపలికి వచ్చాను. ఫుల్గా వర్షం పడుతుంది. యాక్చువల్ వెనకాల టెంపుల్ ఉందన్నమాట. అక్కడ పబ్లిక్ ఉండగా నేను తీయలేదు. ఫుల్గా వర్షం. బీచ్ ఉంది అక్కడ ఆపోజిట్లో. అక్కడ క్రౌడ్ నుంచి ఉన్నారు. ఈవినింగ్ 4:30 అయ్యే టైంకి నేను ఇక్కడ ఉన్నాను. గణేష్ పూలే అనే ఒక ప్లేస్లో, గణపతి పూలే సారీ. సో ఇది రత్నగిరిలోనే ఉంటుంది. రత్నగిరిలో ఉన్న ఒక ప్లేస్ అనమాట గణపతి పూలే. నిన్న నాకు ఇప్పించిన ఒక బ్రో నాకు సజెస్ట్ చేశాడు అనమాట. గణపతి పూలేకి వెళ్ళు చూడు, ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంటుంది అనేసి. సో అక్కడ ఎట్లా మ్యాన్ ఫర్గాట్ యార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దెర్ ఇస్ వన్ ప్లేస్ నా వాట్ ఈస్ దట్. సో ఆ ప్లేస్లో ఉన్నట్లనే ఈ ప్లేస్లో కూడా ఉంది సేమ్. నేను ఇలాంటి ప్లేస్లో ఉన్నాను అనమాట. అక్కడ కొంచెం నేను టెంపుల్ అక్కడ ఎటువైపు ఉంది. టెంపుల్ నుంచి నడుచుకొని ఇలా వస్తాను ఇటువైపు ఇక్కడికి లాస్ట్కి. ఈ ప్లేస్ ఎంటీ ప్లేస్ అనమాట. ఎవరు వాడరు, ఎవరు లేరు, యూజ్ లేదు అనమాట. ఎవరు లేరు ఇక్కడ. బాగుండే కాణిపాకం ఇప్పుడే గుర్తుకొచ్చింది. సో ఆ కాణిపాకంలో సేమ్ అక్కడ వినాయకుడిది ఎట్లా ఉంటుందో సేమ్ ఇక్కడ అట్లా ఉంది షేపు. టెంపుల్ చూసిన తర్వాత బయటకు వచ్చేసి వర్షం పడుతుంది, ఆగిపోతుంది, మళ్ళీ అక్కడ ఆగింది. జస్ట్ నౌ క్రౌడ్ అంతా అక్కడ లాస్ట్లో ఉన్నారు, కనపడదు ఇక్కడ నుంచి ఫోన్లో. అక్కడ ఉన్నారనమాట టెంపుల్కి ఆపోజిట్లో. చూడొచ్చు చెట్లకి ఎంత గాలి వస్తుందో, చెట్లు చూస్తే అర్థమవుతుంది. సో అట్లా ఉందన్నమాట. నైట్కి స్టే ఎక్కడ చేయాలన్నా టెంపుల్ దగ్గర అనేసి చూస్తున్నాను. టెంపుల్ అయితే చిన్నది, పర్సన్ ఇస్తారా కూడా తెలీదు. చూద్దాం నైట్ ఎక్కడ స్టే చేద్దాం. సో 8 o'clock. సో 8 o'clock అవుతుంది ఫ్రెండ్స్. నేను చూపించారు కదా అక్కడి నుంచి అవుట్ సైడ్ అనమాట ఎగ్జిట్. సో
సో అక్కడ నేను లోపల ప్రసాదం తీసుకొని తినేసి దర్శనం అయిన తర్వాత ఆపించిన తర్వాత సో ప్రసాదం కూడా తినేసిన తర్వాత నేను బయటకు వస్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను అనమాట. అన్నీ ఇక్కడ సిట్టింగ్ టేబుల్స్ ఉన్నాయి. గాలి అయితే చాలా విపరీతంగా వస్తుంది. సో టైం 8 o'clock అవుతుంది. ఇంకా ఈరోజు ఏం ప్లాన్ లేదు, వచ్చినప్పటి నుంచి కూడా ఏం ప్లాన్ లేదు అన్నమాట. మార్నింగ్ అక్కడ స్టార్ట్ అయ్యాను. వాట్ ఇస్ దట్ ప్లేస్ మ్యాన్, ఫర్గెటింగ్ ద ప్లేస్ నేమ్స్. మ్యాన్ వాట్ ఇస్ దట్ ప్లేస్ యార్. సో ఇది చూడండి, నైట్ టైం ఇట్లా ఉంది. క్రౌడ్ ఇప్పుడు కూడా బీచ్లోకి వెళ్తున్నారు అనమాట. ఏం అనలేదు. నేను బ్యాగ్ ఎక్కడ పెట్టుకున్నానో చూపెడతాను. యార్ నామ్ క్యా యార్, నామ్ భూల్ జాతా హూం యార్ మే. ఇంకో సిట్టింగ్ చైర్స్ అక్కడ బ్యాగ్ పెట్టుకున్నాను. క్రౌడ్ వెళ్తున్నారు, మీకు మొబైల్లో కనిపించకపోవచ్చు. సో ఇక్కడ ఇంకా పడుకోవడం ఇంకా ఏం లేదు. అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి ఆపోజిట్లోని, ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను వెహికల్ మళ్ళీ లిఫ్ట్ తీసుకుని వచ్చాను అనమాట. లిఫ్ట్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ లిఫ్ట్ నాకు ఎవరైతే ఇచ్చారో ఆ బ్రో కూడా చెప్పారనమాట, ఈ టెంపుల్కి అయితే వెళ్ళు కానీ ఇక్కడ బీచ్లోకి అయితే వెళ్ళొద్దన్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. ఒక 4 members బీచ్లోకి వెళ్ళిన తర్వాత సో అది ఇన్సిడెంట్ జరిగింది, బ్యాడ్ ఇన్సిడెంట్. సో అందుకనే మాకు కంప్లీట్గా డే మొత్తం సెక్యూరిటీ మామూలుగా పోలీసు చెక్ చేస్తూ ఉన్నారు, ప్లస్ అనౌన్స్మెంట్ వస్తూ ఉందన్నమాట. సో గణపత్ పూలే ఈ ప్లేస్ పేరు. రాయగడ, వాట్ ఈస్ దట్ ప్లేస్ మ్యాన్. సో అందరికీ గుడ్ నైట్, పడుకుంటాను. ఈరోజు టెంట్ వేయడానికి అవ్వదు, మ్యాబీ ఎక్కడ నాకు ప్లేస్ కనిపించలేదు. ఇక్కడ ఒక షెడ్ ఉంది, అక్కడ కూడా టెంట్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ బాగానే గాలి వస్తుంది, వర్షం కూడా రాదు దీని కిందన. సో అందుకనేసి నేను దీని కిందన ఇక్కడ కూర్చున్నాను కదా ఇలాగా. వ్యూ పాయింట్ అనమాట, చూస్తారు. సారీ నాట్ ఏ వ్యూ పాయింట్. హే ఇదర్ మన పైన ఉన్నా చూడట్లేదు, ఇప్పుడు చూసింది వెళ్ళిపోతుంది. అది దీని కిందనే మనం ఉంటాం కాబట్టి మనకేం కాదు అన్నమాట, వర్షం వచ్చినా ఏం కాదు. టెంట్ వేసినా సరే ఇబ్బంది ఉంటుంది, తర్వాత తీసిమంటారు. అందుకనేసి నేను కింద పడుకుంటాను. చూద్దాం ఏమవుతుందో, ఎవరైనా అడిగితే వచ్చి చెప్తాను. సారీ ఫర్ ద ల్యాగ్, ఐ ఫర్గాట్ ద నేమ్ యార్. ద ప్లేస్ ఐ కేమ్, ఐ ఫర్గాట్ ద నేమ్. ఎస్టర్డే ఓల్ నైట్ దట్ సారీ స్టాఫ్ మెంబర్స్ అంతా వెళ్ళిపోతున్నారు ఇంటికి, వర్క్ ఇప్పుడు టెంపుల్ క్లోజ్ చేసుకొని. నాకు ఇప్పుడే ఐడియా వచ్చింది ఏంటంటే పైన ఉన్న క్యాబిన్లోనే పడుకుందాం అనేసి ఐడియా వచ్చింది అనమాట. ఇక్కడ ఈ వాచ్ పాయింట్ ఉంటుంది కదా పోలీసులకి, అది అందులోనే పడుకుందాం అనేసి నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ టేబుల్ మీద పడుకోవడానికి అవ్వట్లేదు, చిన్నది టేబుల్. వర్షం పడుతుంది, డాగ్స్ అక్కడ బుల్డోజర్ డాగ్స్ ఉన్నాయి అనమాట, బాగా పెద్దవి. నేను ఇక్కడ ఎట్లాగా గాలి వల్ల లోపల కూడా క్యాబిన్లోకి వెళ్ళిపోతే సేఫ్. సో ఫ్రెండ్స్ అక్కడ దాని కింద నేను పడుకుంటే మామూలు ఇప్పుడు చెక్కింగ్ వచ్చారన్నమాట పోలీసులు. పార్కింగ్లోకి వెళ్ళి పడుకోమన్నారు, ఇక్కడ చెప్తున్నారు. సో పార్కింగ్ వెళ్దాం. వర్షం పడతానే ఉంది కంటిన్యూస్గా. అనమాట వర్షం తగ్గితే వెళ్ళి ఎవరైనా టెంట్ వేసుకోవాలి క్యాంపింగ్. అక్కడ ఉంటే కిందన
ఒక సెక్యూరిటీ ఆఫీసరు చూసి మామూలుగా అని డీటెయిల్స్ అడిగారు అనమాట. అడిగిన తర్వాత ఇలాంటిది ప్లేస్ లోని పొడుగుపోమన్నారు అనమాట. ఇంకా సిసి కెమెరా ఉంది ఇక్కడ కూడా, కాకపోతే ఫుల్ వాటర్ అనమాట, కింద టెంపుల్ ఉంది. ఇలా ఉండి కూడా వేస్ట్ అనమాట. గాలి వాన వేయడం వల్ల డైరెక్షన్ ఇటువైపు వెళ్తే గాలి అటువైపు, వాటర్ అనేది ఫుల్గా వర్షం పడుతుంది అనమాట. సో మన దగ్గర టెంట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, ఇక్కడ వేసి పడుకుందాం. టెంట్ వేసిన తర్వాత ఇక్కడ పడుకుంటాను అనమాట. వెయిట్ చేశాను ఆల్రెడీ, అరగంట నుంచి వర్షం పడుతుంది, ఆగలేదు. ఆగితే ఎక్కడైనా వెళ్దాం అనేసి పార్కింగ్ లోకి వెళ్ళి వేసుకోమన్నారు. పార్కింగ్ లోని ఆయనకి అది చెప్పాను అనమాట. పార్కింగ్ లో ఎలా నువ్వు రెంట్ చేసుకుంటావు, పార్కింగ్ లో అవసరం చెప్పారు అనమాట. ఫ్యాన్స్ ఉంటారు కదా పార్కింగ్ లో అన్నారు. సరిగా అలా చెప్పారని చెప్తే ఇలా ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళి టెంట్ వేసుకోమన్నారు అనమాట. నేను చెప్పానని చెప్పకు, టెంట్ వేసుకొని సైలెంట్గా పడుకుంటా అని చెప్పారు. సో టెంట్ వేసిన తర్వాత చూపెడతా. సో ఈ ప్లేస్లోని టెంట్ వేసుకున్నా ఫ్రెండ్స్, టెంపుల్ లోపల అనమాట. సో మార్నింగ్ కలుద్దాం. మార్నింగ్ ఆయన మనకు ట్యాంక్కి చెప్పి వెళ్ళాలన్నమాట మనకి, ఎందుకంటే ఎవరో చెప్పలేదు. ఆయన మాత్రం వచ్చారు. నేను ఒక 20 minutes నుంచి నించొని ఉన్నాను అన్నమాట. వర్షం ఆగట్లేదు. ఆగితే పార్కింగ్ అని చెప్పారు కదా, సరే వెళ్ళి చూద్దాం పార్కింగ్ లో ఏమన్నా అవుతుంది, స్పేస్ ఏమైనా ఉంటే పార్కింగ్ చేద్దాం అనేసి అక్కడ వరకు నించున్నాను. నాకు తెలియదు ఇక్కడ ఎలాంటి స్పేస్ ఉందనేసి. సో ఆయన అన్నారు ఇలా పైన ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి బాగుంటే పడుకుందిపో నేను చెప్పాను చెప్పనేసి అన్నారు అనమాట. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల మనకి ఇక్కడ టెంట్ వేయడానికి ఛాన్స్ ఉంది. చూద్దాం నైట్ మరి ఎవరైనా వస్తారో రాదో తెలీదు. టెంట్ అయితే వేస్తాను, పడుకుంటాను. చూద్దాం మార్నింగ్ కలుద్దాం.